కరెక్టే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could. బుడ్డి ఏం చేస్తున్నావు? కనుక్కో. అది నాట్ తీయాలంటే చాలా టైం పట్టిద్ది మా ఇప్పుడు. సన్లోకి వెళ్తాను బయటికి, లేకపోతే ఇంట్లో లైట్లు ఆన్ చేయి. బయటకు వెళ్తే తలనొప్పి వచ్చింది, వేడిగా. ఇదిగో చూడండి, వీళ్ళకి ఇలాగా చాలా చైన్స్ ఉంటాయి అన్నమాట. ఇదేమో నాకు తెలిసి ఇది వైట్ గోల్డ్, ఇది వైట్ గోల్డ్. అది తర్వాత ఇక్కడ దొరుకుతాయి కదా ఇలాంటివి, చిన్నపిల్లలు అప్పుడు చాలా కొన్నాము. పెండెంట్స్, వీటికి పెండెంట్స్ కూడా ఉన్నాయి బుడ్డి. ఉన్నాయి. ఏమైందంటే చాలా ఈజీగా నాట్ అప్ అవుతాయి మా. ఇంకా నేనేమనుకున్నాను తెలుసా, మీరు వేసుకోవట్లేదు కదా, నేను వేసుకుంటాను. అదేంటి అంతే, ఇంక ఈ రకంగా అక్కడ అన్ని పెట్టేస్తున్నాయి బుడ్డి. నేను మొన్న తీసుకొచ్చి ఇంకా లాభం లేదని అన్నీ ఇక్కడ పెట్టాను. చూడు ఎలా అయిందో. మా కోసం కొని నువ్వు వేసుకో. చిన్న టూల్ కొనాలా ఏంద్రా బుడ్డి దీనికి? ఇలా అయింది. ఏమో మరి రాదేమో, అది ఏంది రాదేమో అంటున్నా. ఛాలెంజ్ అది. నెక్స్ట్ వీడియో కల్లా ఇది వచ్చి ఉంటుంది. వచ్చి ఉంటుందా? కొత్తది కొని నేను తీసేసానని చెప్తా. నిద్రపోకుండా అయినా తీస్తాను బుడ్డి, ఎందుకంటే నాటుతో వేసుకుంటే బాగోదు కదా చూడటానికి. నువ్వు మొన్న పనుకున్న నిద్రపోయినందుకు 10 days అయినా నిద్ర పట్టదులేమా. ఎప్పుడు పడుకున్నందుకు బుడ్డి? ఒక 2 days ago మమ్మీ పొద్దున్న 10 నుంచి ఈవినింగ్ 5 వరకు నిద్రపోయింది. నిద్ర బాగాలేదు, బెడ్ పైన రెస్ట్ తీసుకుంది. అంతకుముందు ఏం చేశాను మిగతా రోజులు అవి చెప్పు. నేను చేసాను, నాకేం గుర్తులేదు. ఇదేం చేస్తానంటే నాన్న, బయటకు వెళ్ళి సన్లో కూర్చుంటా. అప్పుడు సన్లో కూర్చున్నావు అనుకో, సరే బయటకు వెళ్ళద్దు ఇప్పుడు వెంటనే. ఇప్పుడు వెళ్ళను. వెనకాలకి తిరుగు. ఎందుకు వెనకాల తిరుగు. అవి చేయాలి ఫస్ట్. ఇడ్లీ వచ్చిందా? ఇడ్లీ పెట్టాలి కదా. నేను ఆ ఇడ్లీ పెడదామని స్టార్ట్ చేసుకున్నా, ఈ లోపల సాహితీ వచ్చింది అనమాట. సాహితీ చైన్ వేసుకుందామని డిసైడ్ అయ్యాను నేను నిన్న అనగా. అందుకని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తీద్దాం అనుకున్నా, ఈ లోపల సాహితీ అంటయింది. సాహితీ ఎందుకు అంటావిందంటే నువ్వు చేయాల్సిన పని చేయకుండా అన్ని పనులు చేస్తున్నావు అని డిసిప్లిన్లో పెట్టడానికి వచ్చాను. ఇంకొక రెండో చైన్ ఏం పడలేదు నాన్న, దేవుడి దగ్గర కొన్ని ఉన్నాయి. కొన్ని వైట్. నేనేం చేశానంటే యాక్చువల్గా దేవుడి దగ్గర చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. చిన్న చిన్న చైన్స్, ఇలాంటి చైన్స్ని ఒక 3-4 layers లాగేసేసి అలా దేవుళ్ళకి వేసి ఉంటాం అనమాట. అవును. కొన్ని ఏమో పాల్స్ అట్లా. ఎల్లో గోల్డ్ది అది కొన్ని నాట్ పడి ఉన్నాయి మాకు. పడున్నాయి అవి కూడా ఎక్కడో ఉన్నాయి. అబ్బో ఇది చాలా కష్టంగా ఉందిరా బుడ్డి. బయట కూర్చొని పిన్నీస్ పెట్టేసి చిన్నగా తీస్తానులే. సేఫ్టీ పిన్ ఉండి పిన్నీస్లు ఉంటాయి చూడు, ఇగో ఇలా ఉంది. అసలు ఎంత కష్టం చూడి తీయటం. అదే అంటుంది, అందుకనే గివ్ అప్ చేసాం మేము. అబ్బా మీరు తీసినట్టు గివ్ అప్ అసలు మీరు ఎప్పుడు చూసారు దీన్ని? సర్లే ట్రై చేసి. ఇది యాక్చువల్ ఇంకా నుంచి నేను వేసుకుందాం అనుకుంటున్నా. ఇవన్నీ నీకు ఆ ఇంటి నిండా పెట్టేసి వేస్ట్ చేస్తున్నారు మీరు అసలు. సరే బుడ్డి, చట్నీ చేయబోతున్నాను. మమ్మీ నీకు చెప్పిన పని చేయి. నేను చట్నీ చేయమని చెప్పానా? ఇడ్లీ పెట్టు అని చెప్పాను. ఇడ్లీ ఇదిగో వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నా. చట్నీ ప్లీజ్ నువ్వు చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్ వద్దు. ఎందుకు అన్నీ నేనే వేస్తున్నాను, చివరికి వచ్చి బ్లెండర్ తిప్పేసి నేను చేశాను అని చెప్పడానికి. ఏం వేసావు? బ్లెండర్ తిప్పి చెప్పడానికి. దీంట్లో ఏం వేసావు చెప్పు? ఓన్లీ చిల్లీస్, పీనట్స్, సాల్ట్, కొంచెం చింతపండు అంతే. ఏమీ లేదు. సాల్ట్ చింతపండు ఇంకా ఇలా. ఓకే ఇదిగో సాల్ట్, చింతపండు, దాని తర్వాతన జింజరు. ఇది సింపుల్ పీనట్ చట్నీ. రెసిపీ కూడా వచ్చేసింది ఒకటి, అంతే. ఇంకేం అక్కర్లేదు దీంట్లోకి. యాక్చువల్గా బాగుంటుంది. సరే కానీ ప్లీజ్ డూ దాట్. టైం పట్టిద్ది అది మా స్టవ్ ఆన్ చేసుకొని నాన్న. ఎంత టైం పట్టిద్ది? కనీసం పట్టింది 15 minutes. టైమర్ పెట్టు. 15 minutes దాంట్లోకి వెళ్ళినాక నుంచి మా ముందల నుంచే కాదు బుడ్డి, అది బాయిల్ అవ్వాలి కదా వాటర్. అవును, బాయిల్ అయినాక పెట్టాలి కదా. అది పెట్టడానికి ఎన్ని మినిట్స్ పట్టిద్ది? నేను అనేది సాహితీ ఈ మధ్య నాకు ఒకటి చెప్పింది, చిన్న ఇడ్లీస్ పెట్టమని. అవును అవును, స్టిల్ నేను పెద్దదే పెట్టేస్తాను. అలవాట్లో పొరపాటు అయింది బుడ్డి, నెక్స్ట్ టైం పెడతా ఉండు. నాకు అలవాటు పెడితే తినేటప్పుడు బాగుంటుంది. ఇది ఇడ్లీ ఎందుకు నల్లగా ఉన్నాయి చెప్పు, మళ్ళీ అందరూ
ఏంది వీళ్ళు ఇడ్లీలు నల్లగా వేసుకుంటున్నారు అనుకోకుండా. ఇది చూడు చిన్న ఇంతేనా? తెలీదు మరి నువ్వు వేసి అంత పెద్ద వేయకుండా సరే ఇంత జాలి. ఇది 2 పెడతాను. ఏంటంటే హోల్ ఉడద్ దాల్తో చేసుకుంటాం మేము ఇడ్లీస్ దోశలు. మినప గుళ్ళు యాక్చువల్గా అవి మంచిది కదా, కొంచెం ఫైబర్. హోల్ ఉడద్ దాల్ ఎగ్జాక్ట్. పొట్టు మినపప్ప పొట్టు పట్టు కాదు బిడ్డ, ఏదో ఒకటి కొట్టు, ఏదో ఒకటి ఇడ్లీ కొట్టు అంటావా నువ్వు? అంతే. ఇండియా అలాంటిలో ఎలా అయిందంటే వీళ్ళు ఏంది మన ఇండియా వెళ్ళినప్పుడు కొట్టేసే అంటా ఉంటారు అన్నిటికీ. కొట్టండి అంటుంటారు అకౌంట్లో. అవును, మనీ కొట్టేసాను లేకపోతే కొట్టండి అని అట్లా అంటారు కదా. అట్లానే నేను ఇడ్లీ కొట్టాలా నీకు? అంతే. యాక్చువల్గా ఒకటి ఉంది బుడ్డి, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే యూజువల్గా అన్నీ వచ్చినాయి అనుకున్నాను ఎవరికైనా. అప్పుడు ఏమవుతుంది, మనం ఆ వచ్చిన దాంట్లో మనకు తెలిసిన దాంట్లో నుంచే చెప్తాం ఏదైనా. అంతే కదా, అన్ని తెలిసినప్పుడు. తెలియలేదనుకో కొత్తగా ఇన్వెంట్ చేస్తుంటాం. అట్లాగా మీకు సరిగ్గా రాకపోవటం మంచిదైంది. వర్డ్స్ అన్ని కొత్తగా ఇన్వెన్షన్ అవుతుంటాయి. ఇంకా బాయిల్ అవుతున్నాయి, సరే పెట్టేస్తాను, నీకు తొందరగా కావాలి కదా. సరే ఇప్పుడు టైమర్ పెట్టుకో బుడ్డి. 15 minutes. నిన్న ఈ గిన్నె పైన లిడ్ పెట్టకుండా వేరేది పెట్టాను కనిపించింది. అవును, మనకి ఇంకా అవసరం లేదు కదా బ్యాటరు, ఎందుకు తీసేస్తున్నా. ఓకే, ఈరోజు సంజన పార్టీకి వెళ్ళొచ్చిద్దేమో కదా. సంజన పని మట్టికి అసలు నిన్న ఒక పార్టీ, అదే నిన్న ఈరోజు ఒకటి, ఈరోజు ఒకటి రేపు ఒకటా. సరే తర్వాత తెలుస్తాను, పెట్టేస్తున్నా బుడ్డి. ఇంకా సరే అయితే చట్నీకి చింతపండు సాల్ట్ తిప్పుతానన్నా కదా బుడ్డి. సరే నేను సరే చూపించు, నేను ఒకసారి వేసేస్తాను, చట్నీ కూడా వచ్చేస్తుంది. నువ్వే లేకపోతే నేను టెస్ట్ చేస్తావు, ఎట్లా ఉంది చెప్తావా? యా, దీన్ని డిష్ వాష్లో పెట్టుకుంటే. ఇది ఇడ్లీ మాకు బ్రంచ్ అవుతుంది, టైం 10:26 అవ్వింది. యాక్చువల్గా మేము వాటర్ బాటిల్ బుడ్డి తిప్పచ్చు కదా బుడ్డి, వాటర్ అరిగిపోతావా? నాకేం తెలుసు దాంట్లో వాటర్ లేదని. యాక్చువల్గా ఇలాగ అందరికి వాటర్ బాటిల్స్ ఉంటాయి అన్నమాట మాకు ఇంట్లో. యా, హైడ్రో ఫ్లాస్క్స్ బాగుంటాయి, మేము చాలా ఇయర్స్ నుంచి ఇవే యూజ్ చేస్తాం. నాది మటుకి ఈ సైజే పెట్టుకుంటాను నేను వాటర్. మేము కొంచెం పెద్ద యూజ్ చేస్తాం, కానీ యాక్చువల్లీ పెద్ద ఏంటంటే లైక్ ఆఫీస్కి స్కూల్కి అట్లా బాగుంటాయి. చిన్న ఇక్కడ పెట్టుకున్నా, నాకు ఎందుకంటే ఇది ఇష్టం బుడ్డి, పట్టుకున్నాం అనుకో ఒకసారి తాగేయచ్చు. అవును, సరే అయితే వాటర్ కూడా తాగనివ్వా నన్ను. ఇప్పుడే వేస్తున్నావు చట్నీ, నేను వీడియో చూసేసి వస్తాను, నాకు అది అంతవరకు అయిపోయిందని. ఆగను, నా పని నేను చేసేస్తా. ఎందుకు ఆగాలి బుడ్డి, నువ్వు వచ్చినాక నేను వెయిట్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకు? చట్నీకి. సరే చెయ్యి, కానీ అది బాగా రాలేదు అనుకో మళ్ళీ నేను చేస్తాను. మళ్ళీ చేస్తావా, ఉన్నది తింటావా? లేట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఉన్నది తినాల్సి వచ్చింది. ఏమంటావు? జింజర్ నాకు ఇష్టమే, సంజనాకు అంత ఇష్టం లేదా, నాకు ఇష్టమేమా జింజర్. నీకు ఇష్టమే కదా. సంజన యాక్చువల్గా చాలా తక్కువ తింటుంది జింజర్, ఎందుకన్నా మరి కూరలు వేస్తే తెలియదులే బుడ్డి. సంజనాకి ఏంటంటే ఇట్లాంటి వాటిలో నచ్చదు, ఏంటంటే అవి ఉంటాయి కదా కొన్ని. ఇది మన చింతపండు పని అయినా కూడా ఇదే వాడతాం కదా ఇంట్లో, ఇదంతా కొంచెం తీయటం పని బుడ్డి. తీయటము పని అయినా టేస్ట్ చింతపండు. రేపు నీకుల్లా బుడ్డి ఒక వెరైటీ ఐటమ్ పెట్టబోతున్నా. ఏంది? భయపడాలా ఏంటి నేను ఇప్పుడు? మమ్మీ చెప్పేదా? చెప్పు. చెప్తానులే బుడ్డి, చెప్తానులే బుడ్డి, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఈ మిక్సీ జార్లు ఎందుకు ఇంత హైట్ పెట్టారు? మళ్ళీ ఇది ట్రాన్స్పరెంట్ కూడా కాదు, లోపల ఉంది చూడాలి. అది ఉంది కదా మంది, నువ్వు కావాలనుకొని ఎక్స్ట్రా మనీ పెట్టిపిచ్చి మరి ఆ స్టీల్ జార్ కొని ఇప్పుడు దాని గురించి కంప్లైంట్ చేస్తున్నావా? చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, అప్పుడు వైటమిక్స్కి కూడా కంప్లైంట్ చెప్దాం అనుకోను పనులు చేసేటప్పుడు. అయితే ఇప్పుడు వీడియో ఉంది కాబట్టి చెప్తున్నాను, అది నాకు అడ్వాంటేజ్ బుడ్డి, అంతేనా? సాయితి టేస్ట్ చేద్దుదా? 10 minutesలో వస్తాను, ఆ లోపల ఇడ్లీ అయిపోతాయి కదా. 15 minutesలో టేస్ట్. ఇడ్లీ ఎప్పుడు టైమర్ పెట్టావు అసలు నువ్వు? పెట్లా. సరే టెస్ట్ చేయి అయితే, ఎప్పుడు అయిపోయింది? ఎవరు పెట్టారు ఇది ఇక్కడ? నువ్వే. నేను ఎందుకు పెడతాను, నేను అసలు పడేటట్టు ఎప్పుడు నేను అసలు ప్యాంట్రీలోకి వెళ్ళలేదు. ఈ రోజు కాదు, 2-3 రోజుల క్రితం. ఎక్కడ ఉందో కూడా తెలియదు మన ఇంట్లో. అయితే డెఫినెట్గా ఇంకెవరు మన ఇద్దరం డాడీనే, ఇంకెవరు? ఇప్పుడు సంజన లేదు కాబట్టి సంజనాని బ్లేమ్ చేసినా కూడా కరెక్ట్గా చెప్తుంది. 1 year అప్పుడు కూడా తను ఏమన్నా ఎక్కడన్నా పెట్టుంటే నేను ఇది ఇక్కడ పెట్టాను 1 year అప్పుడు అని చెప్తుంది అనమాట. కాబట్టి మేము సంజనాని ఎప్పుడు బ్లేమ్ చేయలేము, ఎగ్జాక్ట్గా జరిగిందే చెప్తుంటుంది.
మేమైతే అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతాం కానీ సంజన అవ్వదు. ఇప్పుడు చట్నీ చేశాను కదా, తాలింపు వేయాలి, లేకపోతే సాహితీకి పాపం నచ్చదు. ఎస్ తాలింపు. సరే తీసేస్తున్నా. ఇంకా ఆయిల్లెస్ తాలింపు వేయచ్చు తెలుసా మమ్మీ? ఆయిల్లెస్ తాలింపు అంటే బుడ్డి ఎంతో కాలం మేము మీ నానే కదా తినేదని చెప్పి అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు బుడ్డి ఇంట్లో. సాహితీ నిన్న పులిహార చేసింది సాహితీ. నిన్న ఆయిల్ వేయలేదు, అదే ఆయిల్లెస్ పులిహార చేసి పెట్టింది వాళ్ళు. కానీ డాడీ తినేసైడ్గా ఏమన్నా కంప్లైంట్ చేసాడా చెప్పు. ఎందుకంటే అప్పుడు టీవీ పెట్టున్నావు, ఇంట్రెస్టింగ్గా టీవీ లేదు సీరియల్ చూపిస్తా తిన్నారు ఇద్దరు, లేకపోతే తెలిసిపోయింది కదా. ఓకేనా బుడ్డి, వస్తున్నావా నువ్వు మరి సాహితీ? ఏం మమ్మీ నేను ఇంత ఇన్ డిమాండ్ ఉన్నానంటే నీకు డబ్బులు ఛార్జ్ చేయాల్సిందే నేను నా టైంకి. దేనికి? నా టైంకి. నువ్వు ఇన్ డిమాండ్ అందరికి ఉన్నావు. ఇప్పుడు ఉన్నారు కదా 45,000 ఎంతో 44,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అవును. వాళ్ళందరికీ ఇప్పుడు రివర్స్లో సాహితీ డబ్బులు ఛార్జ్ చేస్తుందంట. ఎందుకంటే సాహితీకి డిమాండ్ ఉంది కాబట్టి. నాకెందుకులే బుడ్డి, వాళ్ళకి చేయి బుడ్డి. నేను నీకు ఫ్రీగా దొరుకుతున్నా కదా ఇంట్లో. నేను నీకు ఫ్రీగా దొరుకుతున్నాను, వాళ్ళకైతే పాపం డైలో అంత ఒక 30 minute వీడియోలో కనిపిస్తాను, నీకు 23 hours and 30 minutes కనిపిస్తున్నా. సో వాళ్ళకి ఛార్జ్ చేయాలా నీకు చేయాలి? చెప్పేది కదా వీడియోలో చెప్దు, దానికొని కాదు, ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పు. నేనేం దానుకోవట్లేదు. దా ఇక్కడికి రా సాహితీ, కనిపించచ్చు బుడ్డి, బాగానే ఉన్నావు వీడియోలో. నా నుంచి అసలు నా సైడ్ వీడియో చెప్పొద్దు అని కూర్చోడు అనమాట. లేదులే బుడ్డి ఏం కాదు, బాగానే ఉన్నావు. చెప్పు ఇప్పుడు చెప్పు, అందరికి ఛార్జ్ చేయి. నీకు ఛార్జ్ చేయాలి, నీకు ఫైన్ పెట్టాలి, ఎక్స్ట్రా ఫైన్ పెట్టాలి నీకు, నీ కెమెరామెన్కి పెడతావా? మొన్న ఎవరు ఏమన్నారు చూసావు బుడ్డి? ఎవరో కామెంట్లో ఏమని, మాకు బీన్స్ వద్దు కానీ సాహితీ మీ మమ్మీని కావాలని అడిగారు. ఎగ్జాక్ట్ గుర్తు పెట్టుకున్నాను, టైం గుర్తొచ్చింది. అది గుర్తుందా? ఇచ్చేస్తా ఫ్రీగా. ఫ్రీగా ఇస్తావా? ఇచ్చేసే అయితే నేను వెళ్ళొస్తాను హ్యాపీగా. నేను ఎక్స్ట్రా డబ్బులు కట్టి వీళ్ళ కాడ ఉండటం ఎందుకు, నేను వచ్చేస్తే వెళ్తే సరిపోయింది. అంతే అంటావా? అంతే. సరేలే, నీకు అంత వాల్యూ ఉన్నప్పుడు ఉంచుకుంటాంలే. ఉంచుకుంటా. సరే వెళ్ళి కరివేపాకు ఒకటి దాపు. అయిపోయిందా నీ పని, ఇంకా ఉందా? మా తాలింపు ఎందుకు? వద్దా? కరివేపాకు తేవాల్సి వస్తుందని నా చేత పని చేపిస్తున్నావు అందుకని నాకు వద్దు. అందుకని తాలింపు వద్దు అంటున్నావా? 15 minutes అయ్యి ఉంటుందేమో బుడ్డి, మొత్తం అవ్వలేదంటావా? అయిపోయి ఉంటుంది, ఎందుకంటే అది ఇడ్లీలు చిన్నవి కదా ఈసారి. ఓ అయిపోయింది బుడ్డి. బుడ్డి నువ్వు వద్దన్నా కూడా నేను తాలింపు వేస్తున్నాను సాహితీ. సరే ఏమా, సాహితీ చెప్పిందని చట్నీ తీసి పెట్టాను. అయిపోయింది బుడ్డి, ఆపేస్తున్నా. ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయి? ఈరోజా బుడ్డి? అదే కాస్ట్కో అన్నాము, చాలా పనులు ఉన్నాయి. అన్ని పనులు. ట్రేడర్ జోస్, కాస్ట్కో, యూఎస్పిఎస్ ఇప్పుడు క్లోజ్ చేస్తారంట 12కి. నేను అందుకే ఇడ్లీ పెట్టాను తొందరగా. 10:40 అయిందా? 10:40 అయిందా? మరి తొందరగా కానీ రా నిజ ఈ లోపల ఒకటి బుడ్డి, 1-2 ఇచ్చేసి అయిపోద్ది, బాగా వస్తుంది రా తొందరగా ఇచ్చేసి. ఏం చేసుకుంటామా కరివేపాకుతో? చెట్టుకుంచచ్చు కదా. చెట్టుకుంచాలంటే అవి మళ్ళీ ఉంచి మొన్న అన్ని రాలిపోయినాయి, మళ్ళీ బయట పెట్టాం. రెండో చెట్టు దాలే నాన్న, చాలా వేడిగా ఉంది మమ్మీ. ఈ చెట్టుది ఏం లేదు కదా, అయిపోయింది. ఇట్స్ సో హాట్. బాగా వేరే చెట్టు నాన్న పాపం. ఈ చెట్టు ఇంత పెద్ద చెట్టు చాలా వరకు పోయింది, వస్తుందేమో మళ్ళీ వస్తుంది. వస్తుంది, కింద నుంచి వస్తుంది. కానీ వేరే చెట్టు అయినా మన గరాజ్లో పెట్టినవి కూడా బాగానే మెయింటైన్ అవి. గరాజీ అయ్యి అవును, స్మెల్ బాగా. అవి హ్యాపీగా నిద్రపోయి ఇప్పుడు లెగ్సినాయి అనమాట, హ్యాపీగా ఉండేవి చూసావా. అందుకే మనుషులు కూడా నిద్రపోవాలి బుడ్డి. నేను అందుకే పడుకుంది మొన్న, పడుకునేసరికి ఇప్పుడు బ్రెయిన్ పని చేస్తుంది. మరి నన్ను పడుకొని ఎప్పుడు ఎవరు పడుకొని ఇట్లేదు? నేను ఎందుకు ఎప్పుడు పొద్దున్నే లేపుతావు? ఇదిగో బుడ్డి మర్చిపోయా, నువ్వు ఎఫెక్టివ్గా చెప్తావు కదా. ఇదిగో ఇది మనం వాడే ఆయిల్. ఈరోజు పొద్దున్న నేను దాంట్లో పోద్దామని తెచ్చాను, కానీ ఇంకా పోయలేదు, అందుకని బాటిల్ బయటే ఉంది. ఈ రోజు కాదు అనుకుంటా, 2-3 days అయినట్టు. ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే లైక్ లో హీట్లో ఇది యూజ్ చేయటం బెస్ట్. మీరు హై హీట్లో కుక్ చేయాలంటే అవకాడో ఆయిల్ యూజ్ చేస్తే సరిపోయింది. ఇది వాష్ చేయకుండా వేపిస్తుంది, అయినా కూడా చేయి బుడ్డి. ఏమైంది ఏమో బుడ్డి, బయట ఉన్నాయి కదా, వర్షం కూడా ఏం పడలేదు. నువ్వు స్నానం చేయకపోతే ఏమవుతుంది రోజు? ఏమైంది? ఏం అవ్వదు, ఇంకా బాగుంటాము. వీళ్ళు నేను అసలు ఒక్క చిన్న కూడా పెట్టుకోకుండా ఉంటే ఇక్కడ ఒకటి పెట్టారు నా వీళ్ళు, ఇక్కడ ఒకటి మరక పెట్టారు వీళ్ళు. నేను పెట్టాను. మీరిద్దరు ఒక రోజు వంట చేశారు, మీరు మాట్లాడద్దు. పెట్టుకున్నా ఇద్దరు అక్కా చెల్లెలు కలిపి వీరి లెవెల్లో ఎక్కడ మరుతుంది నాకేం కనిపించట్లా. నువ్వు అద్దాలు పెట్టుకొచ్చుకో. నువ్వు పెట్టుకోవాలి కాదు, చూడండి అక్కడ చెప్పండి. అక్కడ ఇక్కడికి రా, ఈ యాంగిల్లో తీస్తే
ఏం చేశారు తెలుసా, నేను ఏం లేదు నేను వచ్చి చూసుకునే సరే తాలింపు మాడిపోతుంది. మాడిపోవట్లే, నీకోసం ఆయిల్ వేసేస్తున్నాను. కావాలా ఆయిల్? No. ప్లీజ్ తాలింపు లాగా చేయండి. గమ్ముగా ఉండాలి. నీ కాలంతో నువ్వు వేసుకో. చూస్తున్నారుగా ఇంట్లో అట్లా ఉంటుంది అజమాయిషి. ఇప్పుడు దీంట్లో 0 ఆయిల్తో తాలింపు వేపిస్తుంది సాయితి. అంతే. మంత్రి సత్యనారాయణరాజు గారి ఆశ్రమంలో వదిలిపెట్టి వస్తాను. అక్కర్లేదు, ఆయన చూస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అవసరం లేదు, నేను జాయిన్ చేయించుకోను. నువ్వు నేను నేర్పించేది ఏం లేదు. ఆల్రెడీ వచ్చమ్మా అని అంటే నన్ను టీచర్ లాగా పెట్టుకుంటారా దాంట్లో? ఆయన టీచ్ చేపిస్తారేమో బుడ్డి. ఆయన అయితే ఫస్ట్ 4కి చెప్పేవాళ్ళు. బుడ్డి ఆయిల్ లేకుండా తాలింపు ఏంటి అని అడుగుతున్నాను. నీకు ఒక విషయం తెలుసా, ఇలాంటి వాళ్ళు జాయిన్ చేయాలి. ఆయన అన్న కొంచెం మీగడేస్తారు. ఇది మంత్రి సత్యనారాయణ రాజుకి టీచరు. మీగడ ఎందుకు మా రాజు అనుకో పాపం, రాజు గారికి పాపం ఆయన చాలా చాలా మంచి ఆయన బుడ్డి, చాలా బాగా చెప్తారు. సరే అయితే నేను చేంజ్ చేసుకొని వస్తా, లోపల వీడియో కూడా అయిపోయింది. సరే అయిపోయినాయి ఆవాలు కూడా బుడ్డి, ఆపేస్తున్నా. సరే నువ్వు తొందరగా వచ్చేసావు అనుకో, అప్పుడే తీద్దాం ఇడ్లీ చల్లగా అయిపోకుండా. సరే ఇలా ఆయిల్ లేకుండా వేసుకుంటుంది అనుకోవద్దు, ఇడ్లీలో శుభ్రంగా నెయ్యి వేసుకొని తింటుంది మళ్ళీ, దానికేం డోకా లేదు, దేనికి దానికే. ఇడ్లీలో నెయ్యి వేసుకోవటం బాగుంటుంది, తాలింపులో నూనె ఎందుకు? అక్కర్లేదా? అవసరం లేదు. తినేటప్పుడు కలుపుతాలి బుడ్డి, నీకు అది పోద్దేమో. చెప్పిన మాట నిలబెట్టుకున్నావు. ఏమి నిలబెట్టాను? నేను వచ్చే వరకు ఓపెన్ చేయను అన్నావు ఇడ్లీ. ఎందుకంటే బుడ్డి వేడి చేసావనుకో. నాకు జస్ట్ ఆ 4 ప్లేట్స్ ఇడ్లీ చాలు మమ్మీ. 4 ప్లేట్సా? యా. డాడీకి ఇంకేమైనా మిగిలితే పెట్టు. పట్టుకో ఫస్ట్, దీన్ని పట్టుకో, తర్వాత పెడతాను. 4 ప్లేట్స్ ఇడ్లీ దాన్ని పట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఎలిజిబిలిటీ వచ్చింది. డాడీ నేను 4 ప్లేట్స్ తిన్నాక నీకేమైనా మిగిలితే పెడతాను సరేనా? సాయితీ చెప్పినట్టు చిన్న ఇడ్లీలు పెట్టాను కదా, అందుకని. అదేదో మొదలు నేను స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత వద్దు, నాకే ఫస్ట్ అమ్మ పేరు, వాటి పేరు, దీనిపై నా పేరు ఏమి చూడు, సాహితీ సాహితీ సాహితీ. వెళ్ళేసి దీన్ని వాష్ చేసుకోరా నన్ను ఒకసారి, డ్రై అయిపోయింది నువ్వు వచ్చేసరికి. కరెక్టే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అమ్మాయి ఒక అంటే ఇడ్లీ 16 ఇడ్లీ. ఒక ఇడ్లీని 16 పీసెస్లో తింటది, మనం ఏం టెన్షన్ పడక్కర్లా. తిని 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 ఇప్పుడు చూడండి ఎంతసేపు తింటుందో. ఈ కార్లోకి కూడా వెళ్తాయి. డోంట్ వరీ మమ్మీ, ఫాస్ట్గానే తింటాను. ఈ ఇడ్లీ కార్లోకి వెళ్తుంది, ప్లేట్ చూడండి కావాలంటే. ఏంది ఎప్పుడు బయలుదేరాలి చెప్పు? 12 క్లోజ్ వాళ్ళు. టైం ఎంత అయింది? ఇక్కడ నుంచి 30 minutes టైం. 30 minutes అంత దూరం ఉందా? మరి పక్కనే ఉంటాయి అన్నీ. అవును. పైగా ఈరోజు సాటర్డే ఉండే USPS ఉండదు ఫస్టింగ్. సరే 4 జార్లు అయితే 4 తింటా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎలా ఉంటుందో సిచ్యువేషను. మాటలకి పనులకి చాలా తేడా ఉంటుంది. కానీ బుడ్డి చట్నీ కూడా నాకేనా? నీకే. చట్నీ కారంగా ఉందా? ఈ పూట తినేసాయి 4 ఇడ్లీస్ ఒకప్పుడు నీకే. ఇస్ ద చట్నీ స్పైసీ మామ్? నాకు తెలియదు బుడ్డి, నువ్వే చూడు. ఈ మట్టికి ఉన్నాయి జాగ్రత్తలు. తినేటప్పుడు చేతులు కడిగింది కంపల్సరీ, ఇడ్లీ తినేటప్పుడు ఎస్పెషల్. ఫింగర్స్ వాష్ చేసుకో. మామూలు వాటికైనా కడుగుతారు బుడ్డి. మర్చిపోయేది బుడ్డి. వేసుకోవాలి. కారం పుట్టిందా? సాయితీ చేసే చట్నీకి దీనికి తేడా ఉంది అంతేనా? యా. తినాలే బుడ్డి, నువ్వు అప్పుడప్పుడు మరి అసలు కారం మానేసావు పూర్తిగా, మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కారం చూసారా అట్లాగే కారం కారం అంటుంది. నెయ్యి ఏం లేదు బుడ్డి, కొంచెం లైట్గా ఉంటే ఉంటుంది అంతే. అయినా ఇడ్లీలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. 5 తింటుంది మళ్ళీ. చట్నీకి వద్దన్నావు కదా, ఇంక ఇది హీట్ చేసే టైం కూడా లేదు. చట్నీ కంటే డాడీకి కూడా వెళ్ళింది కాబట్టి వద్దన్నాను. ఇడ్లీ అయితే నా పైనే కదా, నా ఇడ్లీ పైనే ఉంటాయి. బాగుంటుందిలేమా, బయట ఆల్రెడీ తినేసాను కదా. నెయ్యికి ముందు ఇది ఇప్పుడు మీ డాడీకి పోతున్నాను ప్లేట్. చాలా బాగున్నాయి మా. They're so good. ఎక్కువైంది వీడియో కోసం. వీడియో కోసం ఏం కాదు పాప, రియల్గా కూడా వాళ్ళకి నచ్చితే అట్టే చేస్తారు. చాలా బాగున్నాయి. సరే ఇది మీ నాన్నకి ఇచ్చేసే బుడ్డి, ఇంకా బయలుదేరదాం పదండి. సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము. యాక్చువల్లీ మమ్మీ వచ్చినాక తింటాను ఇడ్లీ, ఇప్పుడు లేట్ అవుతుందని ఉందన్నమాట. బట్ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టమని, ఎందుకంటే పాడైపోయింది ఇంటికి వచ్చాను. కానీ సమ్మర్ కదా, ఐ మీన్ వింటర్లో అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలేమో. నేను తినకపోయినా సగం చట్నీ తిన్నారు బుడ్డి. బాగుంది మా చట్నీ, చాలా బాగుంది. నెయ్యి వేసుకుంటే నాకైతే కారం కూడా తగ్గిపోయింది కదా. మనకి ఇది కావాలా? ఏంటి సోడా? కావాలి బుడ్డి. నేను నా వాటర్ నేను యాక్చువల్గా ఇంతకు ముందుగానే టీ తాగాను ఈరోజు, అందుకని నాకేం ఆకలి అవ్వట్లా టిఫిన్ చేయడానికి. డాడీ నీకు కోకోనట్ వాటర్ కావాలా? ఎందుకు బుడ్డి రోజు కోకోనట్ వాటర్ తీస్తావు లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈ మధ్య అసలు తాగట్లేదు. నా సోడా ఒకటి అది ఇది చల్లగా లేదు. ఓకే.
ఇదేం చల్లగా లేదు, బయట ఉన్నాయి. ఇవి యాక్చువల్గా కాస్ట్కోలో మేము తెచ్చుకున్నాం కదా, 2 వీక్స్ అయి ఉంటుంది. అవును, ఇప్పుడు సేల్ పెట్టున్నారు దీనిపైన ఈ వీక్, ఈ మంత్, మంత్ పెట్టారు. ఈ కూడా కాస్ట్కో నుంచి. సో యా, బయలుదేరుతామా? నా ఫోన్ తెచ్చు. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, చిన్న చిన్న అన్ని చేసుకొని వచ్చేస్తాం. ఓకే, నా ఫోన్ తెస్తాను. సరే బుడ్డి. కార్లో ఇంకా స్నాక్స్ ఏం అవసరం బుడ్డి వచ్చి నాకు ఓపెన్ చేయాలి బుడ్డి, అది కవర్ కూడా నిన్నటి నుంచి అక్కడే ఉంది. సాయితీ చేస్తానమ్మా. ఇంతసేపు ఉండదు అది, నేనైతే చేసే, నాకు ఇక్కడ ఉంటే మటుకు చేసేస్తా 100%. లేదనుకోండి తీసుకెళ్ళి బాక్స్లన్నీ ఆ రూమ్లో పెడతా. సరే బయలుదేరుతామా? పదబుడ్డి, నాదేం లేదు, నేను వెయిట్ చేస్తాను అంతే. నా ఫోన్ నేను తెచ్చుకుంటాలే, పద. సరే అయితే. ఇప్పుడైతే మేము యూఎస్పిఎస్కి వచ్చాము. యూపీఎస్ కాదు బుడ్డి, యూఎస్పిఎస్ అన్నట్టున్నానే కాదా? ఏమో నాకు గుర్తులేదు. బేసిక్లీ ఏంటంటే వీకెండ్ కదా, సో చాలా కొన్నే ఓపెన్ ఉంటాయి. అండ్ మాకు కొన్ని ఉన్నాయి థింగ్స్ షిప్ చేయాల్సినవి. చాలా రోజులుగా అనుకున్నాం చేయాలని. ఇది కూడా బుడ్డి 10 to 12 అంట. ఇది కూడా 10 to 12, ఒక 1 hour. అందుకే మనం గబుక్కుని వచ్చేస్తే. అవును, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకటి 2 days బ్యాకే చేసాం బుడ్డి ప్యాకింగ్, ఇంకొకటి 2 weeks అయినట్టుంది. బుడ్డి నేను ఒకటి గమనించాను బుడ్డి, సాటర్డే రోజు ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే అందరూ హాలిడే అప్పుడా? హాలిడే ఒకటి, దాని తర్వాత బిఫోర్ 12 క్లోజింగ్ కదా. అందరూ ఇప్పుడు వచ్చేసారు అనుకో, అందరు ఫాస్ట్ గా వస్తారు. మనం కూడా అంతే కదా చివరిలో వచ్చి. అవును, ఇప్పుడు టైం 11:38 అవ్వింది. సో యా, ఇప్పుడు దీని తర్వాత ఎక్కడికి? దీని తర్వాత ట్రేడర్ జోస్ ఉంది అనుకున్నాను ముందు. కానీ మన ట్రేడర్స్లో తీసుకునే థింగ్స్ పాడైపోతాయి. మా మిల్క్ అది తీసుకుంటాం, చీజు పాడైపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే కాస్ట్కోకి వెళ్ళొచ్చి. సరే, కాస్ట్కోకి వెళ్ళేసి ఇండియన్ స్టోర్కి కూడా వెళ్ళాలి రా బుడ్డి. ఏమి లేవు, ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, ఒక్కొక్కటే కావాలి. అంటే కొన్ని చోట్ల కొన్నే కావాలి. మనం అన్ని ఇప్పుడు కాస్ట్కోలో అనుకో, ఇండియన్ స్టోర్లో దొరకవు. అవును, జింజర్ దొరకదు. అవును, నాకు కావాల్సిన జింజరే బేసిక్ గా బుడ్డి. అంతేనా? అంటే ఇంకా 2-3 ఏమన్నా వెళ్తే తెచ్చుకుంటాం కానీ ఇక్కడేమో ట్రేడర్ జోస్లో ఏమో మిల్క్, చీజ్. యా, కాస్ట్కోలో అంటే ఇంకా టమాటా, ఐస్ క్రీమ్. ఏందన్నా? మిల్క్ చీజ్ ఐస్ క్రీమ్. ఎక్కడ? డైరీ ప్రోడక్ట్స్ ట్రేడర్ జోస్లో. మిల్క్ చీజ్ ఐస్ క్రీమా? ఏది, మ్యాంగోదా? ఏదో ఒక ఐస్ క్రీమ్. ఓ, మిల్క్ చీజ్ ఐస్ క్రీమ్. అంత కన్ఫ్యూజ్ అవుతున్నా. నేను ఎలా కన్ఫ్యూజ్ అయ్యాను తెలుసా? మిల్క్ చీజ్ ఐస్ క్రీమ్ ఏముందబ్బా అని ఆలోచిస్తున్నా. కలిపి ఐస్ క్రీమ్ ఒక థింగ్ ఉంది అనుకుంటున్నావా? కావాల్సినవి తీసుకోండి బుడ్డి, సరిపోయింది. కరెక్ట్, ఎన్ని కార్స్ వస్తా ఉన్నాయి. సరే అయితే అక్కడికి వెళ్ళా కలుగుతాము. గార్లిక్ వద్దు డాడీ, మొన్నే తీసుకున్నాం. ఇప్పుడే కాస్ట్కోకి వచ్చాం. క్యారెట్ ఫ్రై నాకు చాలా ఇష్టం, సో బాగానే ఉన్నాయని చూస్తున్నాం. ఇంకొకసారి నాకు సాహితీ ఎలా మాట్లాడుతుందో అలా వస్తుంది. మా మమ్మీ ఏంటి కొత్తగా మాట్లాడుతుంది అంటారు. ఇది బాగుందిరా. ఎన్ని మంత్స్? సాహితీ జస్ట్ 1 year లాస్ట్ వీక్. ఓ వావ్, సాహితీ ఒక నిమిషం కింద పడి. ఎంత క్యూట్గా ఉందో. సే హాయ్. ఇదైతే ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ మిల్క్తో చేశారు. ఓకే, దాని తర్వాత బ్రెడ్. యా, ఇది ఎప్పుడు తీసుకోలేదు కానీ ట్రై చేద్దాం ఈసారి. ఏం చూస్తున్నామా? బటర్ కావాలా ఏంటి? బటర్ అది కదా తీసుకుంటాం. ఉందా? గ్రాస్ ఫెడ్ ఉంది కదా. ఇంట్లో ఉందా అంటున్నా? ఇంట్లో కొంచెం ఉంది, ఒక స్టిక్కే ఉంది. సరే, అది తీసుకో అయితే. నన్ను తీసుకోమంటాము? పర్లేదు. సో ఇదే మేము లాస్ట్ టైం చూపించాం కానీ ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేస్తున్నాము. ఇదైతే మేము ఎప్పుడు తీసుకునే బటర్. ఒక జాల్ కదా మనం వాడే బటర్ కూడా ఇదే కదా. యా, అండ్ అక్కడ ఓవర్ నైట్ ఓట్స్ ఉంటే అది ట్రై చేసాం. నువ్వు ట్రై చేసావా? కొంచెం ఇంత ట్రై చేశాను, చాలా అనిపించింది. బటర్ చాలా చాలా ఒకటి. ఓకే, ఇంత డస్ట్లు పడతాయి నా ఇంట్లో. ఏంటిది? అబ్బో, శాంపిల్స్ మన తినే కాదు. సో ఇప్పుడైతే మేము కాస్ట్కోకి వచ్చాము. అండ్ వచ్చి కూడా కొన్ని ఏం తీసుకున్నాము, యోగర్ట్, పన్నీర్, దాని తర్వాత బ్రెడ్, క్యారెట్స్, మష్రూమ్స్, స్పినచ్, బనానాస్. ఇంకేం కావాలి? డాడీ అది బౌంటీ రోల్స్ తాతానికి వెళ్ళలేదు. తూర్ దాల్ కావాలమ్మా? తూర్ దాల్ ఉన్నాయి నాన్న, దాల్ ఉన్నాయి. దాని తర్వాత బ్రౌన్ రైస్ తీసుకుందామా ఏందని ఆలోచిస్తున్నా దోశలోకి.
ఉన్నాయా ఇంట్లో? కాకపోతే ఆల్రెడీ 2 బ్యాగ్స్ ఉన్నాయి బుడ్డి, అయిపోగొట్టాలి ఫస్ట్ నేను. అలాగే స్టాకప్ అయిపోతుంది ప్రతిసారి. వద్దులే. అంటే బ్రౌన్ రైస్ లేవు కానీ మిగతా ఉన్నాయి. కానీ బ్రౌన్ రైస్ బాగుంటుంది. మనం ఎప్పుడు ఇవే వాడతాం, ఈ మధ్య తాకాలా. బ్రౌన్ రైస్ బాగుంటుంది. కాకపోతే ఇండియా నుంచి వచ్చినప్పుడు ఏం చేసాం మనం, అలా పెండింగ్ పడిపోయింది అది. ఏంటిది? ఇండియా వెళ్ళేటప్పుడు ఉన్నాయి కదా, అది ఒకటి ఉంచాము, ఆ, ఇంకా అది అట్లా పెండింగ్ పడిపోయింది అనమాట. ఆ ఒక్కటి తింటా ఉన్నాము. అదే ఒక రైస్ బాగా కాదు బుద్ధి, ఒక బ్రౌన్ రైస్ ఉందా ఇంకా? ఇప్పుడు లేవు. అదే లేవు అంటున్నావు కదా. దాని తర్వాత కానీ మిగతా మిగతా ఆగిపోయినాయి, rice మిగతా ఆగిపోయినాయి, అవి ఇప్పుడు వాడాలి. సరే అవి వాడి నాకు తెచ్చుకుందాంలే, ఎందుకంటే అన్ని రోజులు ఉంచటం వేస్ట్. వద్దులే బుద్ధి కదా. ఇవి కూడా ఉన్నాయి, బాస్మతి రైస్ కూడా ఉన్నాయి ఇంట్లో. సరే అయితే త్రీ అయింది నాన్న, పెద్దదైందా లేకపోతే పెద్ద టీ సేల్ చేస్తున్నారు? పెద్ద ట్రీ సెల్ చేస్తున్నారు. సరే వెళ్దామా పక్కన? యాక్చువల్లీ సంజన హ్యాట్ కోసం అడిగింది, అక్కడ ఉంది. ఉందా ఇక్కడెక్కడ? నేను ఇంకా చూడలేదు, ఇప్పుడే వచ్చాను. ఏం చేస్తున్నా ఇంతసేపు ఇక్కడ? ఇంతసేపు ఎక్కడ ఉంది, ఇప్పుడే వస్తే పద చూద్దాం పద. ఫోన్లో కనిపిద్దానా, మనం చూస్తే తెలుస్తుంది పద. ఇదే సంజన అడుగుతుంది హ్యాట్ కోసం. అయితేమో వాళ్ళు బీచ్కి వెళ్ళి వస్తున్నారు కదా, అవి మంచి అది. ఈ చిన్నది అవిద్దేమో. నాకు వద్దులే బుద్ధి, నాకు వద్దులే. ఎందుకు ఇదేదో కిరీటాలు పెడుతున్నట్టు. ఒకసారి ఎలా ఉంది? చిన్నది అవుతుంది బుద్ధి. బాగానే ఉంది కానీ చిన్నది ఇంకా చాలా పెద్దగా ఉండాలి. యాక్చువల్లీ సంజన కావాలి నిన్నంట. అవును, వాళ్ళు అవుటర్ బ్యాంక్స్కి వెళ్ళి వస్తున్నారు. ఇంకా పెద్దది ఉండాలి బుద్ధి. ఇది అనవసరం. అక్కడ ఉండుంటాయేమో నేను అనుకోవటం, మీరు ఆ లైన్లో చూడలేదు కదా. లేదు మై బ్యాక్ సైడ్ ఉంది. ఈ మంచి ఈ సేమ్ సైజ్ కూడా చూడు, ఇంకా అసలు చిన్నవి. యాక్చువల్లీ కాస్ట్కో నుంచి షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము అక్కడే గ్యాస్ స్టేషన్ ఉంది, సో అక్కడ కార్లో అది కొట్టించేసుకొని దాని తర్వాత మళ్ళీ బయలుదేరాము. ఇప్పుడైతే మేము కాస్ట్కో నుంచి బయలుదేరి ఒక 10 minutes అట్లా అవ్వింది. లాస్ట్ వీక్ బుడ్డి, లాస్ట్ వీక్ కాదు నీ పార్టీ అప్పుడు చైర్స్ రెంట్కి తెచ్చుకున్నాం కదా. ఆ రోజు మన ఇంటి దగ్గర నుంచి హౌస్ వార్మింగ్ అయింది కదా. అవును, వాళ్ళు తీసుకున్నారన్నమాట చైర్స్. సో వాళ్ళు తీసుకున్న వాళ్ళకి అప్పుడు మేము కలిసి ఇట్లా, ఇప్పుడు చైర్స్ మేము ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళకి నీకున్న ఆ హౌస్ వార్మింగ్ ఎవరికి అయిందో వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఆ పేమెంట్ మేము చేయలేదు ఇంకా, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా చైర్స్ నీతానికి. అది గుర్తుంది, మాకు గుర్తుంది, వాళ్ళు మర్చిపోయారు అంట. సో అప్పుడు వెళ్ళినప్పుడు డాడీ ఇట్లా మనీ ఇస్తా ఉంటే నేను మర్చిపోయానండి. ఫోన్ చేస్తే ఆమె ఎవరో అన్నట్టు అనుకుంటుంది పాపం. అసలు మనం అని గుర్తులేదు. లేదు ఇలా మనీ ఇవ్వాలి అని చెప్తే, ఓ అవునా థ్యాంక్స్ అండి నేను అసలు మర్చిపోయాను. సో అట్లా అది ఇచ్చేసి ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే కాస్ట్కో, నాకైతే చాలా నిద్ర వస్తుంది మా కాస్ట్కో నుంచి. పడుకోనా నాకు కాసేపు, ఏమైంది? కాస్ట్కో ఎంటర్ అయ్యేటప్పటి నుంచి నాకు నిద్ర వస్తాను. ఏంటి ఏం కావాలి అది? ఇక్కడ క్లాత్ డొనేషన్ కూడా క్లాత్స్ వేసేద్దాం అయితే, బెస్ట్ కదా. కార్ లో పెట్టుకొని ఉన్నాం, అందుకే డిక్కీలో ప్లేస్ లేక సాయితీ పక్కన పెట్టుకుంది. అదే ఎగ్జాక్ట్లీ, బాగా చూసాడు అది. చూడండి నా పక్కన ఉన్నాయి. ఈరోజు ఈ థింగ్స్ అన్ని ఫినిష్ చేసేస్తే, చిన్న చిన్న థింగ్సే కానీ చాలా పని ఉన్నాయి బుడ్డి. కాస్ట్కోలో అయితే ఒక చిన్న బేబీ కనిపించింది. నాకు అసలు అంత ఎనర్జీ లేదు ఈరోజు, ఎందుకో నాకు చాలా నిద్ర వస్తుంది. కాస్ట్కో ఎంటర్ అయినప్పటి నుంచి నిద్ర వస్తుంది. ఇంకా పొద్దున బ్లూబెర్రీ పికింగ్కి వెళ్ళొద్దాం అంటే, బ్లూబెర్రీ పికింగ్కి వెళ్ళొచ్చుంటే ఎంజాయ్ చేసేదాన్ని, ఎనర్జీ అప్ అవ్వేది. బ్లూబెర్రీస్ ఎందుకు మా, నేను ఎంజాయ్ చేసేదాన్ని. డాడీని చూసి నాకు పాపం అనిపించింది, అలసిపోయి ఉన్నాడు ఎందుకులే అని. అసలు చాలా లాస్ట్ వీక్ 3 times వెళ్ళొచ్చాను సంజన డ్రాప్ చేయడానికి. దాని తర్వాత మళ్ళీ వర్క్ అన్ని ఉండాలి మాకు. డాడీ చాలా అలసిపోయినట్టు అనిపిస్తే ఇంకొద్దని. ఇంకా ఇంకో ట్రిప్ కూడా వస్తాయి బుడ్డి క్లోత్స్. నన్ను ఏమంటా డాడీ? వద్దమ్మా కూర్చొని వేస్తాను, ఎందుకంటే వేయటం కూడా జాగ్రత్తగా వేయాలి బుడ్డి. యా, ఇక్కడ క్లోత్స్ అండ్ షూస్ ఉంది, ఎప్పుడు చూడలేదు, కొత్తగా బాగుంది రే బుడ్డి, దారిలోనే ఉంది, వేసేయచ్చు. సో యా, కాస్ట్కోలో అయితే ఇక్కడ చూడండి డాడీ ఇప్పుడు తీస్తున్నాడు. మేము చేసిల్లా అయ్యి, అది ఇంత పెద్ద బ్యాగ్. ఇంకా చాలా ఉన్నాయి బుడ్డి, అంటే వేయట్లేదు, ఇంకా తీయాల్సినవి కూడా ఉన్నాయి కొన్ని. మీ అమెరికన్ కూడా తీయాలి కాబట్టి. ఇండియన్ వేయట్లేదులే మా దీంట్లో, అమెరికన్ నేను యూజువల్ గా టవల్స్ అవి కూడా దీంట్లోనే వేసేస్తాను. అవును, లాస్ట్ టైం ఇండియా వెళ్ళేటప్పుడు తీసాం మేము టవల్స్,
అయిపోయింది. సో కాస్ట్కోలో అయితే ఒక చిన్న బేబీని కలిసాము. అసలు అంత క్యూట్ గా ఉందంటే తను లాస్ట్ వీక్ ఫస్ట్ బర్త్ ఆవిందంట. పేరు చెప్పేదా బుడ్డి? లేవు. సో ఆ బేబీని కలిసినప్పుడు తను లాస్ట్ వీకే ఫస్ట్ బర్త్ ఆవిందంట. అంత క్యూట్ గా తను కూడా మమ్మల్ని చూసి కార్ స్నాక్ తింటుందంట. కరెక్టే బుడ్డి, వాళ్ళ మమ్మీ చెప్తున్నారు. అదే తను కార్ స్నాక్ తింటున్నారు, మిమ్మల్ని చూసి కార్ స్నాక్ తింటుంది తను కూడా. సో తర్వాత తన ఫస్ట్ బర్త్డేకి మ్యాంగో ఫ్రూట్స్తో చేసాం కదా మనం, ఆ రెసిపీ చేసిందంట తను. చాలా బాగుందంట, అందరికి నచ్చిందంట చెప్తుంది. చాలా బాగుంది. సో అట్లా గుర్తుపట్టి మాట్లాడారు. దాని తర్వాత ఇంకో 2 చిన్న గర్ల్స్ మా వేరే స్టేట్ నుంచి రీసెంట్గా మూవ్ అవ్వామని చెప్పారు చూడు. పిట్స్బర్గ్నా? యా, పిట్స్బర్గ్ నుంచి మూవ్ అవ్వారని. సో వాళ్ళు దాని తర్వాత ఇంకో 2-3 వచ్చి మాట్లాడారు. వాళ్ళిద్దరు అయితే ప్రామినెంట్గా గుర్తున్నారు, ఎందుకంటే ఈరోజు పిల్లలతో కలిసిన వాళ్ళందరినీ గర్ల్స్ అదా చిన్న క్యూట్గా ఉన్నారు అందరూ. సో అట్లా వాళ్ళతో. ఈ బేబీ చాలా చిన్న, ఈ అమ్మాయి 1 year. మిగతా ఇద్దరు పెద్ద, అంటే ఇట్లా స్కూల్కి వెళ్ళే వాళ్ళు. సిసిరా అంటున్నాను ఈ పాప పేరు. బేబీదా ఎంత క్యూట్ ఉందో తను అసలు. యా, నాకైతే అసలు ఓపిక లేదు. కానీ నువ్వు ఎత్తుకోబోతే రావట్లేదు. నేను ఎత్తుకుంటే రావట్లేదు. మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గర ఉండి నాకు ఇట్లా చేయితో ఆడుకుంటా ఉంది. చెప్పారు స్పీడ్ బంప్స్ చెప్పాను, పనుకునేటప్పుడు తీసేసుకుంటావు నిన్ను అని. బాగా చూస్తుందంట బుడ్డి మీ వీడియో. నిజాయి కళ్ళు ఆర్పట్లేదు, 2 కళ్ళు ఇలానే పెట్టి చూస్తుంది. ఎక్కడో చూసినట్టున్నాను అని ఆలోచించుకుంటున్నట్టుంది. అదే వీళ్ళైంది ఎక్కడో చూశాను అని అబ్జర్వ్ చేస్తా ఉంది. యా, సో ఇప్పుడైతే ఏమో చాలా పనులు ఉన్నాయి, కానీ నాకైతే అసలు కారే దిగబుద్ధి అవ్వట్లేదు. ఎండగా ఉంది, వేడిగా ఉంది, అలసిపోయాను. ఫస్ట్ టైం నువ్వు నాకు ఫుడ్ కోమాలో పెట్టామా, నాకు తెలుసు నీ తప్పే ఇది మొత్తం. మనం ఇంకెక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? దీంట్లోకి ఎందుకు వెళ్తున్నాం? నాకు అర్థం కాల. ఇప్పుడు ఆల్రెడీ 2 neighborhoods లోకి వెళ్ళాం. ఇప్పుడు మేము ఒక నైబర్హుడ్ ఏమో చేయలేదు. ఒకటి అసలు నేను చూడలేదు బుడ్డి, కొత్తది. ఇది కూడా ఏంటో దీంట్లోకి ఎందుకు వచ్చామా అనుకుంటున్నా. నైబర్హుడ్ లోకి వచ్చి యూటర్న్ కొట్టాలి, ఇక్కడ నుంచి కొట్టుకోవచ్చు. అది నో యూటర్న్ సైన్ ఏం లేదు, కానీ ఎందుకు బుడ్డి రేపు రెసిపీకి నీకు కావాలంటే ఇప్పుడు ఈ షాప్కి వెళ్ళాలి మనం. నాకైతే ఈరోజు అసలు ఎనర్జీనే లేదు తెలుసా. ఫుడ్ కోమలా ఉన్నా, ఎందుకంటే తినేసి బయలుదేరిపించామా. మామూలుగా అయితే అట్లా చేయము మనం. ఇక్కడ నుంచి నేను ఫుడ్ ఆర్డర్ తెచ్చింది. ఈ రెస్టారెంట్ కదా, కానీ కొన్ని స్మెల్ వస్తూ ఉన్నాయి. ఇంకొక థింగ్ ఏమైందో తెలుసా, ఇంత దూరం వాళ్ళే పికప్ చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఇల్లు చాలా దూరం కదా ఇక్కడ నుంచి. ఏంటిది నాన్న? ఫుడ్ వాళ్ళేం డ్రాప్ చేయలేదు అట్టుంది, చేసేదా? ఏం ఫుడ్ బుడ్డి? నేను మధ్యలో మిస్ అవ్వాను. ఇక్కడ నుంచా? ఈ రెస్టారెంట్ మనం దిగుదామా, మీరు కార్లో కూర్చుంటారా? మేము కూర్చుంటాం లేదు. అదొకటే కదా, అది జింజర్ ఒకటే. జింజర్ ఒకటే కావాల్సింది. ఇంకేం కావాలి బుడ్డి? కొంచెం గ్రీన్ చిల్లీస్ ఉంటే తీసుకో. నా ఫోన్ ఇవ్వు, ఏమన్నా ఉంటే ఫోన్ చేస్తా. సరే ఇవ్వు నాన్న మీ నాన్నకి ఫోను. నా ఫోన్ నా దగ్గర నీ దగ్గరే ఉన్నట్టుంది. నా దగ్గర నా ఫోనే ఉంది. ఇప్పుడు డెఫినెట్గా ఏ ఫోన్ కనిపించకపోయినా మేము సాయితీని అడుగుతాము. సరే నేను తీసుకొని వస్తాను. నీ ఫోన్ అది బాగాలేదు, వెనక పింక్ ఉంది, అది తీసేసే. అది నాది, మా కేసు డాడీతో స్విచ్ చేసి, కానీ పింక్ తీసేస్తున్నా, బాగాలేదు. అట్లా దిగోదు అది. ఎవరు చూస్తారు? జేబులో పెట్టుకోతే. సరేలే అయితే కొంచెంసేపు అనుకుంటాను కార్లో. సాయితీ బుడ్డి వీళ్ళందరూ చిన్నపిల్లలందరూ తెచ్చుకుంటున్నారు గేమ్ నుంచి. ఈరోజు వాళ్ళకి అన్నీ ఉండుంటాయి యాక్టివిటీస్. సాటర్డే రోజు ఏం భయం అంటున్నా. సరేలే బాయ్, మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ స్టోర్లో. ఇది చూడమా, ఈ ట్రైలర్ జోస్ ఓపెన్ చేసి 3 years అయిందని. వీళ్ళు 3 years ఏనా బుడ్డి? 3rd బర్త్డే అంట. బబుల్స్ అన్ని పెట్టారుగా పిల్లలకి. బాగుంది. ఇక్కడ శాంపిల్ ఉంటే ట్రై చేస్తున్నాము. ఏంటమ్మా మీరేం ఫ్లేవర్ తీసుకున్నారు? యా, ఈ బాగుంటాయి యాక్చువల్లీ. చిల్లీ స్పైసీ మ్యాంగో మనకి పెద్దోళ్ళకి, పిల్లలకి కాదు. అంత స్పైసీగా ఉంది. ఇవి నీ ఫేవరెట్? ఈ నా ఫేవరెట్. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ డ్రైడ్. ఇది చూడమా, ఇది కొత్తది తెచ్చాడట్టుందేమో, లేకపోతే నేను నోటీస్ చేయలేదు. గ్రీన్ మ్యాంగో అంట. కొత్తది బుడ్డి. స్వీట్ అండ్ గ్రీన్ మ్యాంగో.
కానీ స్వీట్ ఉంటే కష్టం మనకి. కోకోనట్ చిప్స్ కావాలా? కోకోనట్ ఇవన్నీ ఉన్నాయి మన ఇంట్లో. అవన్నీ ఉన్నాయి. కోకోనట్ ఒకటి తీసుకుందాం అయితే. అట్లా ఏం వచ్చాను కావాలి? కదా. ఫ్లేకా లేకపోతే చిప్స్ కావాలా? అది కూడా స్వీట్ అండ్ నాన్ స్వీట్ అండ్ చూసుకోండి. ఈ రెండు అన్స్వీట్ అండి. ఇది తీసుకుంటున్నాం అండి. తీసుకో. షాడెడ్ ఇది ఒకటి ఇది బెస్ట్ మనకి కోకోనట్. చిప్స్ ఇవన్నీ కానీ దీనికన్నా ఎందుకో నాకు ఇదే ఇష్టం. సరే. మనం ఎట్లా కూరల్లోనే కదా ఎక్కువ వాడతాము. లేకపోతే పైన ఇలా యోగట్ పైన ఈ ఇట్లా ప్లెయిన్గా తింటే కానీ మనం ఏం తిన్నాం కదా. కార్న్ వద్దులేమా ఇప్పుడు. సంజన వస్తే చేసిద్ది బాగా. ఏంటి బుద్ధి కార్న్ కర్ర ఉడకపెట్టేసాను పైన జ్యూస్ వేసాను ఇలా జ్యూస్ ఫ్రీజ్ చేసాడు అంటే అందుకే అంత ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. మిల్క్ కావాలా? మిల్క్ మిల్క్ చీజ్ తీసుకుందాం. మనం హ్యాష్ బ్రౌన్స్ రెండు ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో ఒకటి తీసుకుందాం. ఒకటి చూడు. ఒకటేనా? 4 కావాలన్నా మిల్క్? ఊరికి చెప్పాను నీకోసం. ఓ పెరుగు తీసుకున్నావు కదా మర్చిపోయా. అబద్ధాలు చెప్తున్నా. పెరుగు తీసుకోలేదు నువ్వు? తీసుకున్నా. మరి ఇంకేం Transfer. తీసుకున్నావు? మిల్క్ అన్ని నాకేం తెలుసు. తోడేద్దాం. పెరుగు తోడేసే పని అయితే తెచ్చేదాన్ని బుడ్డి. ఎగ్సా? ఎగ్స్ ఉందా మన ఇంట్లో? ఉన్నాయి అనుకుంటా. అయినా ఇప్పుడు డాడీనే కదా తినేది. ఒక చాలా చాలు ఒక్కటి చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి. మనం అది తీసుకోమా? ఇది లైట్ మాత్సరాలా ఇది? ఇది కావాలా? అది తీసుకోబుద్ది. ఇది better ఏమో. మనకి ఎక్కువ డెన్సిటీ కూడా అక్కర్లేదు నాన్న. ఇది తీసుకుందాంలే. 2 తీసుకుంటాను. 2 కనీసం తీసుకోబుద్ది. టైము డేట్ సెప్టెంబర్ 25th. సెప్టెంబర్ 16th. 25th. పర్లేదు 2 చాలే బుడ్డి. 2 చాలా? మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఓకే సరే. 2 తీసుకున్నా. యాక్చువల్లీ డెఫినెట్లీ. ఏంటి బుడ్డి? యాక్చువల్లీ ట్రేడర్ జోస్లో చాలా చీజెస్ మైక్రోబియల్ ఎంజైమ్స్ వేసే ఉంటాయి. అది చూసుకొని తీసుకోవాలి. యా మేమైతే ఇంక ఇవి తీసుకున్నాము. మాత్సరానే మనం కదా ఎక్కువ తినేది. దాని తర్వాత నాకు అదేమి చీజ్ బ్లెండ్ అంతేం నచ్చల లాస్ట్ టైం తెచ్చుకుంటే. అది డిఫరెంట్ Whole టేస్ట్. foods కలర్ అనేది. కూడా ఇదేమో తెల్లగా. ఇది బాగుంది. కరెక్ట్. ఇది బాగుంది. అందుకే ఇది చాలే. స్నోమ్యాన్ ఎందుకు బయటకు వచ్చినప్పుడు It's going good. Oh my god, they changed out. Are you not melting? It's party. సో ఇప్పుడు మిల్క్ చీజ్ తీసుకున్నాము అండ్ ఇటు వచ్చాము. ఏంటి మా వీళ్ళు వెరైటీగా బెర్రీ ఇక్కడ కూడా కోకోనట్ ఉంది. యాక్చువల్ మనం అక్కడి నుంచి తీసుకుంటే అదే అంటే నా ఉద్దేశం ఇట్లా స్మూదీస్ అవి వేసుకుంటారని దానిపైన ఫ్రూట్స్ పైన పెట్టారు. ఎనీ ఫ్రోజన్ ఫ్రూట్ కదా. సేమే కదా. యా సేమ్ అదే. అన్ని డిఫరెంట్ Locations లో పెట్టారు. ఇది తీసుకున్నా. ketchup ఒకటి ఇంట్లో లేదు. అయిపోయిందా? ఆ. తీసుకో అయితే కావాలి. ఒకటి తీసుకుంటాను. అందరు పిల్లలకి బాగా ఎంటర్టైన్మెంట్ ఈరోజు. అవును. ఇప్పుడు యానివర్సరీ కదా వీళ్ళది అందుకని. సరే అయితే ఏం ఏదో తీసుకున్నాం? హ్యాష్ బ్రౌన్స్ ఏదో అన్నాయి కదా బుడ్డి. అవును. తీసుకో అయితే. ఇవి బాగుంటాయి. తీసుకోనండి నీకు నచ్చినవి తీసుకో. సో ఈ యాక్చువల్లీ లైక్ కొంతమంది ట్రేడర్ జోస్లో స్నాక్స్ అడుగుతున్నారు కదా. ఇది జస్ట్ ఒకటి ఇట్లా ప్యాన్ పైన ఫ్రై చేసుకొని తింటే బాగుంటాయి. వీళ్ళు స్కూల్కి తీసుకెళ్ళాలన్నా కూడా బాగుంటాయి. యా స్కూల్కైనా బాగుంటాయి లేకపోతే ఇంట్లో అయినా బయట ఉంటాయి. తింటా ఉంటారు కదా బుడ్డి యూజువల్గా. అవును బయట ఇంకొక వెరైటీ కూడా ఉంటాయి కానీ అది బాగుంటుంది ఎక్కువ. మనకు అది నచ్చుతుంది. ఇదేమో ఫ్లేక్స్ షెడెడ్. ఈ షెడెడ్ ఫ్లేక్స్ దీంతోనే ఇది చేస్తారు బేసిక్లీ. ఏం తీసుకున్నాను అది ఇంకా టార్ట్స్ తీసుకుంటాము. టేటో టాట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇది తీసుకోమంటావా? 2 ఒకటే కదా సేమ్. 2 బేసిక్లీ ఒకటే. డిఫరెంట్. సరే అయితే మేము అందుకే ఇక్కడికి లాస్ట్ వచ్చాము యాక్చువల్గా. ఇవన్నీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి మెల్ట్ కాబట్టి. అయిపోతాయి. ketchup ఒకటి తీసుకున్నాను అది. తీసుకున్నాం. తీసుకున్నాను. బుడ్డి మనం తొందరగా బయలుదేరాం అనుకో ఆ. ఓపెన్ హౌస్ చూడొచ్చు. Okay, మన ఇంటి బయలుదేరుతాం. దగ్గర 4 వరకే ఉంది. Yeah, బయలుదేరుతాం. పదండి. ఇదిగోండి. ఇప్పుడు యానివర్సరీ కదా అందుకని వీళ్ళు ఎక్సైటింగ్ థింగ్స్ లాగా పెట్టున్నారు. యాక్చువల్గా గేమ్ ఉందంట. ఈ ఐటమ్స్ పైన ఏమైనా స్టిక్కర్ కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తే అప్పుడు స్పిన్ చేసి ఒక ప్రైజ్ వచ్చింది. బట్ స్టిక్కర్స్ అసలు వీటి మధ్యలో కనిపించడం చాలా కష్టం. బాయ్.
Bye. Oh, thank you. Se acabó.